సో ఫైనల్గా పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ మూవీ అయితే చూసాను భయ్య. నిజంగా ఈ 20 మినిట్స్ ఫుటేజ్ ఎలా ఉంది, సెకండ్ టైం థర్డ్ టైం మనం ఈ సినిమా చూడొచ్చా లేదా, వర్తా కాదా అనేది ఈ రివ్యూ వీడియోలో చెప్తా. స్పాయిలర్స్ ఏం లేవు భయ్య, స్పాయిలర్స్ లేకుండా చెప్తా. స్టార్టింగ్ మనకి ఫస్ట్ హాఫ్ ఇంట్రడక్షన్ ఫైట్స్ దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తాడు భయ్య. మనకి ఈ సినిమాలో అయితే అది బాగుంది భయ్య. ఆ తర్వాత ఫస్ట్ హాఫ్ మొత్తం కొత్తగా ఏమి ఉండదు. సెకండ్ హాఫ్లో పెట్టాడు భయ్య 15 మినిట్స్ ఫుటేజ్. ఇంకోటి అది మాత్రం అక్కడ రామేశ్వరంలో సీన్ ఉంటుంది భయ్య, చాలా బాగుంటుంది. అది మళ్ళీ ఎక్స్టెన్షన్ చేశారనమాట ఈ సినిమాలో. ఆ తర్వాత జపానీస్ వర్షన్, మళ్ళీ ఆ క్లైమాక్స్ అజయ్ వాళ్ళు వచ్చి అక్కడ సీన్ కొంచెం ఎక్స్టెన్షన్ చేశాడనమాట. అలాగే సిండికేట్ మెంబర్స్తో ఇంకో మీటింగ్ ఉండిద్ది. ఆ మీటింగ్లో పుష్పరాజ్ స్వాగ్ ఉంటుంది భయ్య, మామూలుగా ఉండదు. సినిమా చూస్తే మీకు అర్థమైద్ది. సూపర్ ఉంటుంది భయ్య, అస్సలు బోరు కొట్టదు. మనకి ఫస్ట్ పార్ట్లో కొన్ని డౌట్స్ ఉంటాయి అన్నమాట ఈ సినిమా చూశాక. ఆ డౌట్స్ ఇందులో క్లారిఫై చేస్తాడనమాట సుక్కు అన్న సంభవం అంతే. ఇక ఈ సినిమాలో థియేటర్లో ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది మనం చూడాలి. అసలే సంక్రాంతి సినిమాలు వల్ల సినిమాకి ఏంటంటే ఆక్యుపెన్సీ లేదు భయ్య ఎక్కువ. నేను అక్కడ సిటీలోకి వెళ్ళి చూశాను భయ్య, మాది పల్లెటూరు. సిటీలోకి వెళ్ళి సినిమా చూసా. కొన్ని చిన్న టౌన్స్లో పెట్టట్లేదు కానీ సినిమా ఆడట్లేదు, అక్కడ పెట్టల థియేటర్లు ఇవ్వాల. సంక్రాంతి ఆ సినిమా సంక్రాంతి సినిమాలకి థియేటర్లు ఇచ్చేటప్పటికి మనకి ఇక్కడ తగ్గినాయి అనమాట. కానీ ఈ సినిమా చూశాక ఎక్స్టెన్షన్ చేస్తారు భయ్య థియేటర్లు మాత్రం ఖచ్చితంగా. కొన్ని మేజర్ సిటీస్లో మాత్రం షోస్ వేస్తున్నారు కానీ చిన్న టౌన్లో లేవు. ఇక 2000 కోట్లు కొట్టిద్దా లేదా అంటే సినిమా, ఈ సినిమాని అసలు జనవరి స్టార్టింగ్లో రీలోడ్ వర్షం పెట్టుంటే బాగుండేది భయ్య అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు పెట్టేటప్పటికి 2000 కోట్లు అంటే ఆల్రెడీ 1850 కోట్ల దాకా వచ్చినాయి సినిమాకి. 2000 కోట్లు అంటే 1900 కోట్లు కొట్టిద్ది. 2000 కోట్లు కొంచెం కష్టమే భయ్య, కానీ మరి కొడితే మాత్రం ఇక ఇండియా నెంబర్ 1 సినిమా అయిపోద్ది. చూడాలి మరి అది భయ్య. ఇక రేటింగ్ అంటే ఇక రేటింగ్ ఎట్టేస్తాం భయ్య. ఇది రీలోడ్ వర్షన్ కదా, రేటింగ్ అట్టేం లేదు. కానీ ఓవరాల్గా సినిమా బాగుంది భయ్య, చూడొచ్చా లేదంటే ఖచ్చితంగా చూడొచ్చు. సినిమా అస్సలు బోర్ కొట్టదు. ఎక్స్టెన్షన్ చేసినా మనకు అసలు ఎక్కడా బోర్ లేదు భయ్య. సరే బాయ్ భయ్య.